శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం వచ్చిన్నాం కనుక దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనందరం ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన శుక్రవారం మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ శుక్రవారం దినమున దూరాన సమీపన ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కీర్తనలు 32వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 32వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. ఈరోజు ప్రాముఖ్యమైన వర్తమానం ఏమైందంటే దేవుని కృప ఎవరి మీద ఉంటుంది, దేవుని కృప ఎవరిని ఆవరిస్తుంది. హల్లెలూయా. మనకి కృప అనగానే వెంటనే గుర్తొచ్చేది, జ్ఞాపకం వచ్చేది ఎవరంటే నోవహు గారు మనకి జ్ఞాపకం వస్తారు. నోవహు దేవుని కృపను పొందుకున్నాడు. నోవహు దేవుని కృపతో నింపబడ్డాడు. నోవహు దేవుని కృపతో నడపబడ్డాడని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కృపని పొందుకోవాలంటే, అసలు దేవుని కృప పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని కృపని పొందుకునేవారు ఈ కీర్తనలో 32వ కీర్తన 10వ వచనంలో ఆ 2వ లైన్లో ఉన్నటువంటి మాటలు మనం చూడగలిగితే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తారు, చాలా మంది ప్రభువుని ప్రార్థిస్తారు, చాలా మంది ప్రభువుకి ఇష్టలుగా ఉన్నామని ఆలోచన భ్రమలో జీవిస్తూ ఉంటూ ఉంటారు. కానీ ఎవరైతే ప్రభువునందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు పూర్తి నమ్మకం కలిగి ఉంటారో వారినంట ఏం ఆవరిస్తుంది? కృప ఆవరిస్తుంది. హల్లెలూయా. దేవుని కృపతో నింపబడిన వారి జీవితాలు, దేవుని కృపతో నింపబడిన వారి కుటుంబాలు, దేవుని కృపతో నింపబడినటువంటి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే, ప్రతి నిత్యము వారి కుటుంబంలో ప్రార్థన ధూపం ఉంటుంది, ప్రతి నిత్యము వారి కుటుంబంలో దైవ భక్తి ఉంటుంది, ప్రతి నిత్యము వారి కుటుంబంలో దేవునిచే నడిపించబడేటువంటి గొప్ప నడిపింపు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుకనే వాక్యం మనం చూస్తా ఉంటే, ఈ లోకంలో మనకి ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో మనకి అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, పేర్లు లేకపోయినా, ఘనతలు లేకపోయినా, లేకపోతే వేరే వేరే లోక సంబంధం ఏదైనది మనకి లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ దేవుని కృప మటుకి మన మీద నిలిచి ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప మన మీద నిలిచి ఉండాలంటే మనము దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారమై ఉండాలి. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణం ఏమవుతుందని వాక్యము తెలియపరుస్తుందండి. అంతేకాకుండా ఇప్పుడు మనం గమనిస్తే దేవుని యొక్క చల్లని కృప, దేవుని యొక్క గొప్ప కృప మన మీద ఉంది కనుకనే ఇప్పటి వరకు మనం దేవుని సన్నిధిలో సజీవులుగా నిలిచి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలన్నది ఒక 3 వ్యక్తులను బట్టి చాలా క్లుప్తంగా దేవుని మాటల్ని తెలియపరుస్తాను. మొదటి వ్యక్తి నోవాహు గారి గురించి తెలియపరుస్తాను. 2వ భక్తుడు యోసేపు గారి గురించి తెలియపరుస్తాను. 3వ భక్తుడు దావీదు గారి గురించి తెలియపరుస్తాను. మొదటి మాట నోవాహు గారి గురించి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము
8వ వచనాన్ని చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయును. హల్లెలూయా. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందుకున్న ద్వారా నోవాహు తన కుటుంబము అనగా తన కుమారులు, తన కోడళ్ళు, తన భార్య కూడా రక్షింపబడ్డారు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే మనం గమనిస్తే చరిత్ర ప్రకారంగా దేవుడు యెహోవా దేవుడు భూలోకంలో ఏమి జరుగుతుందా ఏంటి అని చూసినప్పుడు భూలోక నివాసులందరూ కూడా చెదిరిపోయి పాపపు ఊపిలో పడిపోయి వ్యర్థమైనటువంటి తాగుడు, వ్యర్థమైనటువంటి ఆ లోక సంబంధమైనటువంటి పాపములో పడిపోయి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. కానీ నోవాహు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ నోవాహు దేవుని కృప పొందుకోవడానికి గల కారణం ఏంటంటే నోవాహు యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు అమితమైన భక్తి కలిగి ఉన్నాడు, దేవుని మాటను వినేటువంటి స్థితి కలిగి ఉన్నాడు. సర్వసాధారణంగా మనం చూస్తామంటే ఒక ప్రాంతంలో ఏదైనా లోక సంబంధమైన కార్యం జరుగుతూ ఉందనుకోండి, ఉదాహరణకి మధ్యకాలం ఫ్యాషన్ ఏంటంటే పేరుకి వివాహము అని చెబుతున్నారు. గడిచిన దినాలు కూడా నేను ఒక ప్రాంతానికి వివాహానికి వెళ్ళాను. వివాహానికి వెళ్తే వెళ్ళటమే పాటలు, 5 సార్లుగా కచేరీలు, 5 సార్లుగా జనాన్ని కొనుక్కొని డ్యాన్సులు వేయించే మంద కూడా మొదలై ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే పేరుకేమో దేవునిచ్చే జరగబోతున్న వివాహం అని పెద్ద ఫ్లెక్సీ, అంతకు ముందుగానే ఇచ్చేటువంటి కార్డుల్లో దేవునిచ్చే జరగబోతున్న వివాహం అంటూ ఉంటారు. మరి మొదటి నుంచి చివరి వరకు దేవునిచ్చే అన్ని ఎందుకు జరిగించలేకపోతున్నారు? ఆ బ్యాండ్ మేళాలు అవసరమా? సినిమా పాటలు అవసరమా? డ్యాన్సులు అవసరమా? గంధర్వాలు అవసరమా? అవసరం లేదు. కానీ వాటిని ఎవరైతే బలహీనత కలిగినటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారి ద్వారా ప్రేరేపింపబడుతూ ఉంటారు. హల్లెలూయా. ఆనాడు దేవుడు కూడా భూలోకమంతటను ఏం జరుగుతుందో ఏందని చూసినప్పుడు అదే విధిగా సమస్తం కూడా పాడైపోయి ఉంది. కానీ నోవాహు మాత్రమే దేవుని కృపని పొందుకొని ఉన్నాడు కనుక నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఇదిగో వీరందరినీ చేసినందుకు నేను మనసు నొచ్చుకొని ఉన్నాను కనుక నీవును నీ కుటుంబము రక్షించబడుటకు ఒక ఓడను సిద్ధపరచుకొని తెలియపరచాడండి. హల్లెలూయా. ఆ ఓడ దేనికి సాదృశ్యంగా ఉందంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది, రక్షకు సాదృశ్యంగా ఉంది. అందుకనే ఈ నోవాహు దేవుడి మాట విన్నాడా వినలేదా? విన్నాడు. ఈనాడు చాలా మంది కూడా దేవుని మాటలు విన్నట్టు ఉంటూ వినని వారిగా ఉంటున్నారు. ఎవరైతే దేవుని మాటను వింటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞకి లోబడి జీవిస్తారో వారిలో కృపతో నింపుదురు గాక, వారిని నా ప్రభు కృపతో నింపును గాక. ఆమేన్. అయితే దానికి చదువుదాం అనుకుంది. సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క భక్తి కంటే, దేవుని ప్రార్థించడం కంటే, దేవుని కృప పొందుడు కంటే అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలు ఎక్కువైనాయా? ఎక్కువ కాలేదా? చాలా ఎక్కువైపోయింది. అక్క ప్రార్థనకి వెళ్దాంరా, అన్న ప్రార్థనకి వెళ్దాంరా, బిడ్డ ప్రార్థనకి వెళ్దామంటే రారు. ఏదైనా ఊరు వెళ్దాం రామ్మా అంటే అబ్బో ఎక్కలేని శక్తి, ఎక్కలేని బలం, ఎక్కలేని టైపు, ఎక్కలేని సోకులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా దేవునికి సంబంధించినటువంటి కార్యాలు ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు అమ్మా మీటింగ్కి వెళ్దాం రమ్మా, ప్రార్థన చేసుకుందాం రమ్మా, ప్రభు సన్నిధిలో ఎదుగుదాం రమ్మా అంటే లేదు. కానీ ఏదైనా షాపింగ్కి వెళ్దాం రమ్మా, లేకపోతే తినడానికి కడుపుకి తినడానికి వెళ్దాం రమ్మా, డిమార్ట్కి వెళ్దాం రమ్మా, పండగ వస్తుంది బట్టలు కొనుక్కుందాం రమ్మా అన్నాం అనుకో, ఇక వాళ్ళ తొందర చూడాలి. ఏంది కానీ తొందరగా వెళ్ళాలి, ఇంత లేటా అని కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే వారి కుటుంబాల్లో దేవుని కృప ఉండటం లేదు. హల్లెలూయా.
లోక సంబంధమైన కార్యాలు చేయాలంటే ఎంత తొందరపడతామో, దేవుని కార్యాలు జరిగించడానికి ఏది నీలో ఆ తొందర, తపన, తొందరపాటు ఎందుకు లేదు అన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. సరంట ఒక ప్రార్థన జరుగుతూ ఉంటే దైవ సేవకుడిని ఆ ప్రార్థన చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా చప్పట్లు కొడుతూ చాలా ప్రేరేపిస్తూ ఉన్నారంట. అయితే ఆ దైవ సేవకుని ఇసుకిస్తూ ఉంటూ ఉన్నారంట. ఇంకా కొద్ది ముందుకు వెళ్తూ ఉంటే ఏంటి పరిస్థితి ఏంటి అనే ఆలోచన కలిగి ఉంటూ, సరే అందరూ చక్కగా ఇదిగా ఉన్నారు, అంతా చేస్తూనే ఉన్నారని ఆలోచన కలిగి ఉంటున్నారు. అయితే ఎవరు కొట్టోళ్ళ ఎవరు అసలు కనిపెట్టాలని దైవ సేవకుడికి ఆలోచన వచ్చి, రాని అందరూ రాని ప్రార్థన చేసుకుందామని చాప తెచ్చి కూర్చోబెట్టి మోకాళ్ళని ప్రార్థన చేసేటప్పుడు ఒట్టోళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. కనపడలా ఏదావిదు ఒట్టోళ్ళు అందరూ కూడా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. గెట్టోళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృపని మనం పొందుకున్నామా లేదా? దేవుని కృపని పొందుకున్నటువంటి మనము ప్రభువుకి ఏ స్థానం ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ప్రభుతో ఎలా సహవాసం కలిగి ఉంటున్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉండాలి. ఆనాడు నోవాహు దేవుని కృపను పొందుకోవడం బట్టి నోవాహు, తన భార్య, తన బిడ్డలైనటువంటి షేము, హాము, యాఫెతు, వారి కోడళ్ళు, అనేక మంది దేవుడు సృష్టించబడినటువంటి అనేక జంతువులలో, అనేక పాకు పురుగులలో, అనేకమైనటువంటి వాటిలో ప్రతి మొగదేసి ప్రతి ఆడదేసి ఆ యొక్క ఓడలోకి ప్రవేశించబడింది. ఆ ఓడని దేవుడు ఏర్పాటు చేసినటువంటి రీతిగా ఏదైతే తెలియపరిచాడో అదే రీతిగా ఆ ఓడని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రచండమైనటువంటి గాలి తుఫానులతో కూడినటువంటి ఆ యొక్క ప్రచండమైనటువంటి గాలివాన రాని వచ్చింది. ఎవరైతే దేవుని కృపను పొందుకున్నారో వారు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఈనాడు మనం కూడా ఏముండాలంటే దేవుని కృప ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే మాటలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. మాటలు మనల్ని పాతాళంలోకి పడవేయబడుతున్నాయి. అగ్ని వంటి మాటలు, లోక సంబంధమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కానీ మనకి ఏ మాటలు కావాలంటే జుంటు తేనె కంటే మధురమైన యేసయ్య మాటలు మనం పొందుకోగలిగితే ఆ కృప మనకి ఆవరించును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని కృప తరతరములో ఉంటుంది. దేవుని కృప ఆకాశము కంటే ఉన్నతమైన వాక్యము తెలియపరుస్తుంది. కనుక దేవుని కృపను పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తి, రెండవ వ్యక్తి యోసేపు గారిని మనం చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. హల్లెలూయా. మనందరికీ తెలుసు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గారికి దర్శనం వచ్చింది. దేవుడు దర్శనం చూపించాడు. ఆ దర్శనానికి యాకోబు గారికి తన తల్లికి తెలియపరిచినప్పుడు, ఏంటి మేము నీకు సాగిలపడాలా అని ఆ దర్శనాన్ని పట్టించుకోవాలా. తర్వాత తన సహోదరులకు తెలియపరిచినప్పుడు, ఏంటి మీకు సాగిలపడాలా మేమని తెలియపరిచి అతని మీద ఒకలాంటి ద్వేషాన్ని వారు పెంచుకొని ఉన్నారు. ఆ ద్వేషం కాస్త ఏమైందంటే తనని చంపడానికి కూడా వెనుకంజ వేయలేదు. సరే, వారిలో ఉన్న సహోదరులు మనం చంపొద్దు, ఆ పాపం మనకి మన మీదకి వద్దు, తనని ఆ గుంటలో పడవేద్దామని గుంటలో పడవేశారు. అయితే దేవుని కృప పొందుకున్నటువంటి యోసేపు ఫలించడి కొమ్మగా ఉండటానికి ముందటి దినాల్లో శోధనని అనుభవించాడు, శ్రమని అనుభవించాడు, బాధని అనుభవించాడు. హల్లెలూయా. కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవునిచ్చే ఫలించేటువంటి కొమ్మగా మనం ఉండాలంటే మొదట్లో శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నిన్ను ప్రేమించేవారే నిన్ను దూషిస్తారు, నీ అంత తోడు లేడన్నవాడే నువ్వు దేనికి పనికిరావు అంటాడు. కానీ వాటి వైపు మనం ఆలోచన కలిగి ఉండకుండా
నిన్ను నన్ను సృష్టించిన దేవుని వైపు మనం ఆలోచన కలిగి, దేవుని వైపు తలంపు కలిగి, ఆయన్ని ప్రార్థించి ఆయన కృప పొందుకొనగలిగితే ఫలించేటి కొమ్మగా దేవుడు నిన్ను మార్చును గాక. ఆమేన్. కనుక మన జీవితాల్లో మనము ఏ రీతిగా ఫలించాలి, ఏ రీతిగా దేవుని కృపను పొందుకోవాలి, ఏ రీతిగా దేవుని కృపను పొందుకుంటే అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతాం, సమస్తము పరిశుద్ధ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక యోసేపు ఫలించేటువంటి కొమ్మగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవంటే రాబోతున్నటువంటి కరువు నుంచి యాకోబుని, తన సహోదరుని, తన తల్లిని, తన బంధువుల్ని కాపాడుకున్నట కొరకు ముందుగానే యోసేపు ద్వారా బందీగా ప్రాంతానికి పంపించాడు. చెరసాలలో ఇబ్బందులు ఎదురవిని యోసేపుకి గొప్ప దర్శన భాగ్యం దేవుడు దయచేసి ఏ ప్రాంతంలో అయితే బందీగా ఉన్నాడో అదే ప్రాంతంలో ప్రధానమంత్రిగా దేవుడు తనని ఎన్నిక చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దీనిని బట్టి మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు మన మాటకు కూడా వినరు. అమ్మా ప్రార్థనకి వెళ్దాం, అమ్మా ప్రార్థన చేసుకోండి, అమ్మా పరిశుద్ధంగా ఉండండి అమ్మా అంటే ఓకే అంటారు. సరే అని యథాగతం తథాగతిలాగా వారి ఆలోచనలు వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని మాట ద్వారా ప్రభావితం చేయబడి, దేవుని వాక్య ద్వారా జీవితాలు మార్చబడి, దేవుని మాట ద్వారా మన స్థితిగతులు మార్చబడతాయో ఆనాటి నుంచి దేవుని కృప వారి మీద ఆవరించును గాక. ఆమేన్. ఈ మధ్య కుటుంబాల బిడ్డలు కూడా వింటలే మాట. ఎందుకంటలేదంటే అపవాది చే ప్రేరేపించబడుతున్నారు. రామ ప్రార్థనకి వెళ్దాం, రండిరా ప్రార్థనకి వెళ్దాం అంటే వద్దు. సినిమాకి వెళ్దామా వెళ్దాం, షికారులకి వెళ్దామా వెళ్దాం, వేరే చోటుకి వెళ్దాం వెళ్దాం, వాటికి రెడీ, ప్రార్థనకి మటుకు రెడీ లేదు. కానీ మనకి ఏది శ్రేష్టము, ఏది ధన్యత, ఏది దీవెనంటే దేవుని సన్నిధి మనకి శ్రేష్టము. దేవుని సన్నిధిలో దేవునికి మనం కనపడటం అది మనకెంతో ధన్యత ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోసేపు ఫలించేటి కొమ్మగా ఉన్నాడండి. ఫలించే కొమ్మ నుంచి మంచి ఫలాలు వస్తాయి. ఫలించే కొమ్మ దినదినము ఫలభరితంగా మార్చబడుతుంది. కనుక మనము కూడా ఫలించేటువంటి కొమ్మగా ఉండాలంటే మన నీరు అంత కట్టబడాలి. అది దేవునితో అంత కట్టబడితే ఫలించేటువంటి కొమ్మగా దేవుడు మనల్ని మార్చును గాక. ఆమేన్. మన ఏర్లు ఎలా ఉన్నాయి, మన పునాది ఎలా ఉన్నది, మన ఫౌండేషన్ ఎలా ఉన్నది అన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన ఫౌండేషన్ బలంగా ఉండాలంటే ప్రభువుతో సహవాసం మనం చేయాలి. ప్రభువుని మనం ప్రార్థించాలి. యథావిధు ఎవరిని ప్రార్థించాలి? మనం ప్రభువుని మనం ప్రార్థించాలి. ప్రభు ఇష్టానుసారంగా జీవించాలి. ప్రభు కొరకే మన జీవితం కలిగి ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉంటే తప్పకుండా అట్టి వారిని దేవుడు విడిచిపెడతాడా? తల్లి మరచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం ఇచ్చాడు. కనుక మనము యోసేపు వలె ఫలించేటువంటి కొమ్మగా మార్చబడాలి. రెండవదిగా ఓట యొక్క ఫలించేటువంటి కొమ్మగా ఉండాలి. నీటి ఓట దినదినము కూడా క్షణం కూడా ఉబ్బుకుతూ ఉంటుంది. అవునా కదా? ఆ చిన్నతనంలో ఆ చిలకలూరిపేట ప్రాంతంలో నీళ్లు ఉండేవి కాదు. ఇప్పుడు చక్కగా పంపులు స్విచ్ ఎత్తే నీళ్ళు వస్తున్నాయి, ట్యాబ్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయి. ఒకనొక దినాల్లో నా చిన్నప్పుడు 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అవతలకి వెళ్ళి కానీ సైకిల్లో కొని బండి మీద నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి. ఆ సందర్భాల్లో నీటి ఓట చిలకలూరిపేట కాలువ పక్కనే మా బంధువుల గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ నీటి ఓట దగ్గరికి నేను వెళ్ళా. ఆ ఓటని శుభ్రపరుస్తూ ఆ ఓటకి ఒక క్లాత్ని ఏర్పాటు చేసి ఆ వచ్చే ఓటని కొద్ది కొద్దిగా ఓటని బిందెలోనికి నింపుకుంటూ ఉన్నారండి. ఆ నీరే వారికి తాగుటకు, దాహము తీర్చుకుంటకు ఉపయోగపడింది. హల్లెలూయా. కనుక జీవపు ఓట యొక్క ఫలించేటువంటి కొమ్మ, జీవపు ఓట యొక్క ఫలించేటువంటి కొమ్మగా మనం మార్చబడాలి. ఆ ఫలించేటువంటి ఆ నీటి ఓట ఎలాగైతే దినదినము ఉబ్బుకుతూ ఉంటుందో దేవునిలో మనం పరిశుద్ధపరచబడి
దేవునిలో మనం ప్రత్యేకపరచబడి దేవునిలో మనము దినదినము ఎదగగలిగితే ఆ జీవపు ఊటలాగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆ ఊటలాగా మనల్ని దేవుడు ఆశీర్వదించి ఆ ఊట వలె ఆయన కృపని మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. కనుక ఊట యొద్ద ఫలించేటువంటి కొమ్మగా మనం ఉండాలి. కాలం పక్కన చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకు బలం కావాలా? అవసరం. నీరెవరైనా పోయాలా? అవసరం. అయితే మనం ఫలించేటువంటి కొమ్మగా ఆ ఊట యొద్ద ఫలించేటువంటి వారికి మనం ఉండాలంటే మనతో మన ప్రభు ఉండాలి. హల్లెలూయా. ప్రభువుకి సమీపంగా మనం ఉండాలి. నీ కుటుంబంలో బంధువులు లేకపోయినా, నీ కుటుంబస్తులు లేకపోయినా, నీకు ఏది లేకపోయినా నీకు అవసరం లేదులే, కానీ ప్రభువు మనతో ఉంటే అదే మనకి ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశము. ప్రభువు మనతో ఉంటే నిత్యము మనకి ఆశీర్వాదము, ధన్యత, కృప, క్షేమము, ఆనందము, సమాధానము, సంతోషము దేవుడు దయచేయును గాక. ఆమేన్. చివరిగా మూడవదిగా యోసేపు గారి విషయంలో దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించినట్టండి. యోసేపు జీవితాన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుని కృపను పొందుకున్నాడు కనుక ఆయన కథని ఈ రకంగా అనేకమైనటువంటి సంఘాల్లో కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కనుక మనం కూడా ఫలించేటువంటి కొమ్మగా ఉంటే మనం ఈ లోకంలో లేకపోయినప్పటికీ పలానా భక్తుడు అని మనల గురించి కూడా దేవుని బిడ్డలు చెప్పుకుంటారు. అయితే దేవుని కృపను పొందుకున్న వారు దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తూ ఉంటాయంటండి. ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారి కుటుంబాలు, వారి వంశాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. కనుక మనం ఆశీర్వాదకరంగా ఉండాలా లేదా? ధన్యకరంగా ఉండాలా లేదా? దీవెనకరంగా ఉండాలా లేదా? కనుక ఇవన్నీ పొందుకోవాలంటే దేవుని కృపను పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోని పరవశించనా, నీ కృపలోని పరవశించనా. హల్లెలూయా. ఇంకా దేవుని కృప మనం ఎదుర్కొంటే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఆయన వాక్యపు అడుగు జాడలో మనల్ని నడిపిస్తాడు. కనుక యోసేపు వలె ఫలించేటువంటి కొమ్మగా మనం మార్చబడాలి. మూడవ వ్యక్తి దావీదు గారి గురించి మనం తెలియపరుస్తాను. కీర్తనలు చూద్దాం. మాటలు కీర్తనలు 118వ కీర్తన మొదటి వచనంలో మనం చూడగలిగినట్లయితే, యెహోవా దయాళుడు,
ఆయన కృప నిరంతరము నిలుచును. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దావీదు గారి యొక్క జీవితంలో మనందరికీ తెలుసు. ఆయన చిన్ననాటి నుంచి ఏ స్థితి కలిగి ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా జీవించాడు, కుటుంబంలో ఎలాంటి ఎన్నికలేని స్థితి కలిగి ఉన్నాడు అన్నది మనకు తెలుసు. కానీ తను ఏం కలిగి ఉన్నాడు? దేవుని యొక్క కృప ఆయన కలిగి ఉన్నాడు. అందుకని వాక్యం చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందరూ గాకని వాక్యం తెలియపరుస్తుంది. కనుక దావీదు జీవితంలో కృప నిలిచి ఉండటాన్ని బట్టి గొర్రెల కాపరిగా ఉన్న తనని దేవుడు రాజుగా, చక్రవర్తిగా ఘనపరిచాడు. హల్లెలూయా. ఎలుగుబంటి నోటి నుంచి తనని దేవుడు కాపాడాడు. దేవుడి కృప దావీదు మీద నిలిచి ఉన్నది కనుక ఎలుగుబంటి తనకి అపాయం చేయకుండా దేవుడు కాపాడాడు. సింహం తన ప్రాణం మీదకి రాకుండా సింహాన్ని చంపేటువంటి శక్తి దేవుడి కృపను పొందుకున్న దావీదుకి దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా కొంతమందిని మనల్ని లెక్క చేయరు. అమ్మా ప్రార్థన చేసుకున్నావు రామ్మా అంటే అందరు రారు, కానీ పానీపూరి తిన్నారా అంటే వస్తారా? తప్పకుండా వస్తారు. వ్యర్థమైన పనులు చేయడానికి చాలా మంది ముందు ఉంటారు. ఈ కడుపు కూడా ఏం చేస్తా ఉండదంటే మనల్ని ఐదిను ఈదిని అంటూ ఉండదు. కడుపునంట మనం ఖాళీగా ఉంచుకునేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఉపవాసం గురించి అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు మనకి చాలా విషయాలు తెలియపరచడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే మన శరీరాన్ని మనం నలకు కొట్టుకుంటామో ఆత్మలో మనం ఎదుగుతాం. హల్లెలూయా. ఆత్మలో మనం ఎదగాలంటే శరీరము నలగ కొట్టబడాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి యాగములు చేయాలి. నిత్యము ప్రభువుకి సమీపంగా మనం ఉండాలంటే శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, శరీర సంబంధమైనటువంటి సమస్తము విడిచి పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ జ్ఞానంతో మనం నింపబడితే ఆత్మలో మనకి దేవుడు బలము దయచేయును గాక. ఆమేన్. ఆత్మ బలంలో మనం ఎదిగితే శరీర సంబంధమైనటువంటి కోరికలు ఆటోమేటిక్గా నశించిపోతాయి. కనుక కొంతమంది మనం చూస్తామంటే శరీరానికి ఆలోచన, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని తెలియపరుస్తూ ఉంటారు. అందుకనే మన నోటిని మనం కట్టుకునే వారమై ఉండాలి. అన్నపానములు కానీ ఏవి మీకు అక్కర్లేదు, కానీ దేవుని నోట నుండి వచ్చిన మాట మనకి చాలంటండి. ఆనాడు అదే ఆ కొండ మీద దేవుని మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. సుమారు 1000 మంది దేవుని మాటలు వింటున్నారు. వారికి అన్నము లేదు, ఆహారము లేదు, తప్పిక లేదు. దేవుని మాటలు వినుచు ద్వారా వారికి ఏది జ్ఞాపకం లేదు. వారి హృదయంలో తెరవబడ్డాయి. వారికి ఉన్న స్వస్థతలు వచ్చాయి, వారికి ఉన్న ఇబ్బందులు తీయబడ్డాయి, వారికి ఉన్న బాధలు తీయబడ్డాయి, వారికి ఉన్న సమస్యలు తీసివేయబడ్డాయి. అందుకని దేవుని మాట మీద వారి దృష్టి నిలిచి దేవుని మాటలే వింటూ ఉన్నారు. అప్పుడు శిష్యులు వచ్చి ఆయన దగ్గరికి, బోధకుడా చాలా సమయం అయిపోయింది, ఇక్కడ చూస్తేనేమో చాలా మంది ప్రజలు ఉన్నారు, వారికి ఆహారం మనం ఎలా పెట్టాలి అన్నప్పుడు మీరు ఊరికనే కూర్చుండి చూడని తెలియపరచండి. ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయన్నప్పుడు ఒక చిన్నవాడి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. వాటిని తీసుకురమ్మన్నప్పుడు వాటిని ఆకాశం వైపు ఎత్తి ప్రభు వైపు చూచి ప్రార్థించినప్పుడు ఆ 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు పెట్టగా ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది పూర్తి విశ్వాసం, అది పూర్తి భక్తి అంటే. కనుక మనం కూడా ఏం చేయబడాలంటే నోవాహు వలె దేవుని కృపకు పాత్రులుగా ఉండాలి. యోసేపు వలె ఫలించేటువంటి కొమ్మగా దేవుని కృపకు సమీపంగా ఉండేవారిగా ఉండాలి. చివరిగా దావీదు వలె దేవుని కృపను నిరంతరము పొందుకునే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే దేవుని కృపను మనం పొందుకుంటామో అంచెలంచెలుగా మన కుటుంబాలు దీవించడం మొదలవుతుంది.
అంచెలంచెలుగా మన జీవితాలు మార్చబడటం మొదలవుతుంది. అంచెలంచెలుగా లోకం వేరు, నా ప్రభువు నేను వేరు అనే స్థితి దేవుడు మనకి మారుస్తాడు. కనుక ఈ లోకం ఏం చేస్తూ ఉంటుందంటే లోక సంబంధమైన సమస్తం చూపించి ఇందులో నువ్వు బాగా బతుకంటూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే లోకములో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో దేవుని వాక్యం మనల్ని నింపుతుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపని పొందుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. అనేక మంది దేవుని బిడ్డలు దేవుని కృపని పొందుకొని వారి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించబడ్డాయి. దేవుని కృపని పొందుకొని వీరి స్థితి ఇంతే, వీరి గతి ఇంతే ఉన్న వారి స్థితుల్లో ఉన్నతమైనటువంటి ఘనతను దేవుడు దయచేశాడు. కనుక మనం కూడా దేవుని కృపను పొందుకుందాం. ప్రతి నిత్యము ప్రభు పాదాల చెంతకు చేరి హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో ప్రభుని ప్రార్థించి ఆయన చిత్త ప్రకారం ఆయన కృపకు పాత్రులుగా ఉంటూ నిత్యము మన సొంతమైనటువంటి ఆలోచన ఎలాగైతే మనం చేయాలని ఆలోచన కలిగి ఉంటామో అదే రీతిగా దేవుని పనిని చేయాలి. అనేక మందికి దేవుని మాటలు తెలియపరచాలి. అనేక మంది గురించి ప్రార్థించాలి. వ్యర్థమైనటువంటి స్థితిలో ఉన్నవారు, రోగమైనటువంటి స్థితిలో ఉన్నవారు, అనారోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నవారికి గురించి వారికి ఆదరణ కలిగించేటువంటి మాటలు నేను తెలియపరచినటువంటి అట్టి దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉందాం. నిత్యము ఈ లోకంలో మనం ఒక ధనము లేకపోయినా పర్వాలేదు, మనకి అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని కృప మనకుంటే చాలు. కనుక ఆ కృపని పొందుకుందాం, ఆ కృపలో ఎదుగుదాం, ఆ కృపను బట్టి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపిద్దాం. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ శుక్రవారపు దినమున తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. నిన్ను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. నిన్ను స్తుతించే ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఎవరికి లేని ధన్యత మాకు దయచేశారు నాయన ప్రభువా. నీ మాటలు విని ఉన్నాము తండ్రి. దేవా, నోవాహు వలె కృప పొందుకుంటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నోవాహుకు ఉన్నటువంటి భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, యథార్థతను బట్టి, నీతిని బట్టి తాను తన కుటుంబము రక్షింపబడను లాగున మేము మా కుటుంబము రక్షింపబడును గాక. నీ కృపతో నింపబడును గాక. యోసేపు వలెనైనా తండ్రి ఫలించేటువంటి కొమ్మగానైనా తండ్రి మమ్మల్ని మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. యోసేపు జీవితంలో తండ్రి తన తల్లిదండ్రులు, సహోదరులు తనని అవమానపరిచారు తండ్రి, బాధించారు ప్రభా, చంపడానికి కూడా వెనకంజ వేయలేదు నాయన తండ్రి. కానీ యోసేపు పక్షాన మీరుండి మీ కృపతో మీరు నింపి తను చేసే ప్రతి పని వర్ధిల్లా చేసినందుకు స్తోత్రాలు తండ్రి. స్వప్న భావం అయిన తండ్రి, కళ్ళ భావం అయిన తండ్రి మీరు తెలియపరిచిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా, తన కృప తనకి మీ కృప ఉండడం ద్వారా ఏ ప్రాంతంలో అయితే బందీగా బంధించబడ్డాడో ఆ ప్రాంతంలోనే ప్రధానమంత్రిగా మీరు ఘనపరిచిన దేవా స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, నీ బిడ్డలు ఏ బాధలో, ఏ శోధనలో, ఏ వేదనలో ఉన్నారు తండ్రి, వారికి ప్రతి బంధకాల నుంచి మీరు ఇప్పుడే విడుదల దయచేదురుగాక. ఆ కట్టులు తెంపుదురుగాక. అపవాది ఆలోచన నుంచి లయపరచుదురుగాక. యోసేపు వలె నీ బిడ్డలు మీరు ఘనపరుస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. దేవా, రాబోతున్నటువంటి కరువు నుంచి వారి కుటుంబాన్ని తండ్రి పోషించుట వరకు మీరు ముందుగానే ప్రణాళిక ప్రకారం జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. దావీదును బట్టి మీకు వందనాలు ప్రభు. నిరంతరమని కుప్ప నిలిచి ఉండని తెలియపరుస్తున్నాడు తండ్రి. తన జీవితంలో దేనికి పనికిరాని తన స్థితిలో మీరు ఉండి మీచే అభిషేకింపబడి రాజుగా, చక్రవర్తిగా మార్చిన దేవా, నీ బిడ్డల జీవితాల్లో కూడా మీరు తోడుగా ఉండుదురు గాక. మీరు నడిపించుదురు గాక. మీరు క్షేమము, కాపుదల, ఆరోగ్యము దయచేయుదురు గాక. ఇది మొదలుకొని నీ కృప పొందుకోవడానికి పాత్రులుగా పరిశుద్ధపరచబడుదురు గాక. నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము మేమేమవుతామని తండ్రి. కనుక నిత్యము నీ కృప మా మీద నిలిచి ఉండటకు అటు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో ప్రభు, ఈ శుక్రవారం నీకు మహిమార్థకరంగా ఈ ప్రార్థన జరిగించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి.
ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ కుటుంబాలను బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపకు పౌత్రులుగా ఉన్నట్టుకు, యోగ్యులుగా ఉన్నట్టుకు, పరిశుద్ధులుగా ఉన్నట్టుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా ప్రార్థనలో ఈ మాటలు వింటూ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపతో వారి కుటుంబాలు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే తోడేమని నడిపించండి. ఈ ప్రాంతంలో తండ్రి ఈ ప్రార్థన బట్టి ఈ ప్రాంతాన్ని అంతటికి ఆశీర్వాదకరంగా మీరు మార్చుదురుగాక. నీ బిడ్డలకి మీరు క్షేమము, ఆరోగ్యము, ఐశ్వర్యము దయచేయుదురుగాక. ఇదిగో ప్రభా, ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి నేను తండ్రి ప్రియ సహోదరుడు కృష్ణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డ పక్షాన్ని మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. సంవత్సరం అనే దయాకిరీటం నీ బిడ్డకి మీరు ధరింపజేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డ ఆశ, ఆలోచన, తలంపులు మీరు నెరవేర్చండి తండ్రి. తండ్రి నీ యొక్క తండ్రి పనులు ఎంతో ప్రయాసపడి నీ పరిచర్యలు ఎంతో భారవంతం కలిగి ముందుకు వెళుతుండగా నీ బిడ్డకి నీ కృపతో నింపుదురుగాక. నీ బిడ్డకి వారి కుటుంబానికి ఆనందము, సంతోషము, సమాధానము మీరు దయచేయుదురుగాక. నీ బిడ్డ తండ్రి అతి త్వరగా నూతన నిర్మాణము నిర్మించుకుంటూ మీరు ద్వారాలు తెరుచుదురుగాక. నీ బిడ్డను మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని, తన భార్యని, తన బిడ్డల్ని తండ్రి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డ చేసే ఉద్యోగాలు మీరు సహాయం దయచేయండి. నాగపగల్లో తోడుగా ఉండండి. తన పక్షాన్ని మీరుండి విజయ పదము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా ఎందరెందరైతే పుట్టినరోజు చేసుకుంటున్నారు వారందరూ కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో అప్పుల బాధలు, కుటుంబాల్లో నెమ్మదిలేని స్థితి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యతో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి తండ్రి. మీ గాయపడిన స్థలంతో మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలకి మీరు దయచేయుదురుగాక. మానసికమైనటువంటి బాధలో ఉన్న వారిని మీరు లేవనెత్తండి తండ్రి. ప్రతి బిడ్డకి మీ చల్లని చూపు, మీ చల్లని కృప, మీ చల్లని తోడు ఉంచమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఆనాడు నీ బిడ్డలకి మీరు తోడుగా ఉన్నారు తండ్రి. మాకు కూడా మీరు తోడుగా ఉండి మీరు నడిపించి బలపరిచి స్థిరపరచమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన బట్టి నీ బిడ్డలు జయము గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కేకుని తండ్రి మీరు పరిశుద్ధపరచండి. తిరుగుచుండగా మాకు శక్తిని, బలాన్ని దయచండి. ఇంకా మీరు ఏర్పాటు చేసిన పలహారాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఆ పలహారం మీరు తిరుగుచుండగా మాకు శక్తిని, బలాన్ని దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నా సరైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము ఈ ప్రాంతంలో కూడిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.